brother, let us use the right word. సహోదరులారా, సరి అయిన వాక్యాన్ని సరిగ్గా ఉపయోగిద్దాం. Not healing, not material blessing. స్వస్థత కొరకు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వినియోగించవద్దు. Take the sword, the word of God. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని చేతబూనండి. People will be pricked in their heart. ప్రజలు తమ హృదయాలలో నొచ్చుకుంటారు. You know, in 3-4 places, people who have beaten me are preachers now. In 3-4 places. నేను 3-4 incidents. 3-4 సంఘటనల్లో నన్ను బాగా కొట్టారు. Now, those people who have beaten me are preachers now. 3-4 స్థలాల్లోనండి నన్ను కొట్టిన వారు ఇప్పుడు బోధకులయ్యారు. Hallelujah. In Tiruvalla, on the stage, a person told people beaten me. The first man who beaten me is a servant of God now. చూడండి, తిరువెల్లా అనే కేరళ ప్రాంతంలో నేను బోధిస్తున్నప్పుడు 12 మంది నన్ను కొట్టారు. 12 మందిలో మొట్టమొదట నన్ను కొట్టిన వ్యక్తి ఇప్పుడు దేవుని సేవలో పరిచర్యలో ఉన్నాడు. Hallelujah. The word of God is strong enough to cut every branch. చూడండి, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదంటే ఎలాంటి కరుకు కొమ్మనైనా నరకగలిగిన శక్తి కలిగింది. So let us use the right word. అందుకే సరి అయిన వాక్యాన్ని సరిగ్గా ఉపయోగిద్దామండి. Not with anger, కోపంతో కాదు, with love. ప్రేమ పూర్వకంగా. Jesus did not preach with anger. యేసు ప్రభు కోపముతోని బోధించలేదు, with love. ప్రేమతో బోధించాడు. Love is the sharpest weapon. ప్రేమ అనేది అతి పదునైన ఆయుధం. When people beat me, I never show my anger on them. ప్రజలు నన్ను కొట్టే వేళల్లో ఏనాడు కూడా ప్రజల మీద నేను కోపం చూపెట్టలేదు. How this man who slapped me became a servant of God. మరి ఏ ప్రకారంగా ఈ సహోదరుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు, సేవకుడయ్యాడు. In the police station, in the court, when they were asking question, why you are not registering case against them? మరి కోర్టు న్యాయస్థానంలో నన్ను ప్రశ్నించిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు నీవు తెలిసిన దోషుల మీద కేసును మరి పెట్టడం లేదన్నారు. I said, they are my friends. నేను అన్నాను, వారందరూ నా స్నేహితులండి. They do not know what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదండి. I love them. నేను వారిని ప్రేమిస్తున్నాను. This my statement changed that man. నేను చెప్పిన ఈ వ్యాఖ్యానమే వాళ్ళ బ్రతుకులను మార్చేసింది. Judge is asking me. న్యాయాధిపతి నన్ను అడుగుతున్నాడు. He is also listening. ఆయన కూడా వింటున్నాడు. The lawyer is asking, why you don't name them? మరి వకీల్ నన్ను అడుగుతున్నాడు, ఎందుకు వారి పేర్లు మీరు చెప్పటం లేదని. I said, they are my friends. నేను ఆయనతో అన్నాను, వారు నా స్నేహితులండి. What Jesus said? యేసు ఏమన్నాడు మరి? Father, forgive them. They do not know what they are doing. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యా. What Stephen said? స్టీఫెన్ గారు ఏమన్నారు? They are throwing stones at him. ఆయన మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నారు. Father, let this not sin stay on them. తండ్రి, ఈ ప్రజల మీద వారి పాపమును మోపకయ్యా అన్నాడు. About 2 years before, I was beaten and by about nearly 300 people in Jagadhri. మరి 2 సంవత్సరాల క్రితం, About 2.5 years ago. 2.5 years. 2.5 సంవత్సరాల క్రితం అండి, జగాద్గిరి అనే ప్రాంతంలో సుమారు 300 మంది చేత నేను కొట్టబడ్డాను. I fell down. నేను కింద పడిపోయాను. I became unconscious. అపస్మారక స్థితిలోనికి వెళ్ళాను. They dragged me, holding my feet, and dragged me out. నన్ను కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి లాక్కెళ్ళారు. They removed my clothes. నా బట్టలు ఊడదీశారు. When they were dragging me, I remember I lost my conscience.
మరి వాళ్ళు నన్ను కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లే వేళ నా స్మారకం పోయిందని నేను గుర్తించాను. They hit me, stomach, everywhere. మరి నా తల భాగం, ఛాతి మీద అన్ని చోట్ల కొట్టారు. After 3 hours only, then they left me. They thought that I am dead. They left me and gone. ఇక నేను చచ్చిపోయానేమని భావించి నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. They were standing far, little away. కొంచెం ఎడంలో నిలబడుకున్నారండి. Then our people came and took me, and after 3 hours I got pulse. మరి మన ప్రజలు వచ్చేసారు, నన్ను తీసుకొని వెళ్ళారు. 3 గంటలైన పిదప నా నాడి కొట్టుకోవటం మొదలైంది. Then IG, police and media people all came. మరి ఇన్స్పెక్టర్ జనరల్ గారు, మరి మీడియా సిబ్బంది అందరూ వచ్చేసారు. They said, "What is your complaint against them?" వాళ్ళు అడిగింది ఏంటంటే, వారికి విరోధంగా మీ ఫిర్యాదు ఏంటి? I said, "No complaint." నేను అన్నాను, ఏ ఫిర్యాదు లేదన్నాను. Then this media people said, "You will give them flour who have beaten you." ఏమండి, ఈ వార్తా సిబ్బంది అన్నది ఏమిటండి మిమ్మల్ని కొట్టిన వాళ్లకు పూలు చేతిలో పెడతారా మరి? I said, "I don't have flour. If possible, I'll embrace them." నేను అన్నాను, నా చేతిలో ఇప్పుడు పూలు లేవండి, శక్యమైతే నా చేతులతో వాళ్ళను ఆలింగనం చేసుకుంటానని చెప్పాను. This shook them. వెంటనే వాళ్ళు చెలించిపోయారు. I am in a dying condition. నేనేమో చనిపోయే స్థితిలో పడి ఉన్నాను. Not able to speak well. బాగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. All these things came in the papers. మరి ఈ వార్తలన్నీ పేపర్లో అచ్చొత్తించబడ్డాయి. In the papers it has come how they are kicking me. వాళ్ళు నన్ను కాళ్ళతో ఎలా తన్నారో, kicking my head. నా తలకాయని ఎలా తన్నారో అన్ని చిత్రపటాలు వార్తాపత్రికలో వచ్చేసాయి. They said, this is something strange. ఇదిగో ఇదేదో కొత్త వింతలాగా ఉంది అనుకున్నాను. Then next day Christians from Jagadhri went to the commissioner. మరి మరుసటి రోజు జగాద్గిరిలో ఉన్న క్రైస్తవులు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. They said, "Register a case against them." ఇదిగోనండి, వారికి విరోధంగా కేసును బుక్ చేయండి, రిజిస్టర్ చేయండి అన్నారు. Then commissioner said, అప్పుడు కమిషనర్ అన్నాడు, "The person who got beaten, he has no complaint. దెబ్బలు తిన్న వ్యక్తి నుండి ఏ ఫిర్యాదు లేదు. You people have some complaint." మరి మీరు ఫిర్యాదు చేయమని అడుగుతున్నారే అని అడిగాడు. Then what did they say, Then what did they say? This commissioner said. మరి వాళ్ళప్పుడు చెప్పినప్పుడు ఈ కమిషనర్ గారు ఏమన్నాడు? I think that person is a follower of Christ. నాకు అనిపిస్తోంది బహుశా వ్యక్తి క్రీస్తును వెంబడించే మనుషుడు కావచ్చు. Hallelujah. So beloved, let our heart be filled with love. అందుకే నా ప్రియమైన వారలారా, మన హృదయముల నిండుగా ప్రేమను నింపుకుందాం. We are to be rooted in love. మనము ప్రేమలో వేళ్ళూనిన వాళ్ళమవుదాం. Our foundation should be love. మన ప్రేమయే పునాది కావాలి. Our Father is love. మన తండ్రి ప్రేమమయుడై ఉన్నాడు. We should be perfected in love. మనము కూడా ప్రేమలో పరిపూర్ణమవుదాం. God be willing, tonight I'll share about how you should be perfected in love. మరి దేవుని చిత్తమైతే ఈ రాత్రి వేళ ప్రేమలో మనం ఎలా పరిపూర్ణమవ్వాలో ఆ విషయం పంచుకుంటాను. Friends, let us give the right word to the people. స్నేహితులారా, ప్రజలకు సరి అయిన వాక్యాన్ని మనం చేరవేద్దాం. Let us not give the material blessing or healing. మరి భూ సంబంధమైన ఆశీర్వాదములను ప్రభువుకు అందించడం కాదు, స్వస్థతలు అందించడం కాదు. Let us share the true word so that they'll say, "I don't want to remain in this wild olive anymore." మనము యథార్థమైన స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఈ భూమి మీద ఇక నేను ఏమాత్రం కూడా నిలవబోవడం లేదని చెప్పి వ్యక్తం చేయనివ్వండి. Then they will say, "I don't want money." ఇదిగో అప్పుడు అంటారు ప్రజలు, నాకు డబ్బులు వద్దండి, "We don't want any comfort." మాకే సుఖాలు వద్దు. What would be the price? ఏ వెల చెల్లించవలసి వచ్చినా Cut it off. ఇదిగో నరికండి. I am dead to the world. నేను లోకము కొరకు చచ్చిన మనుష్యుడను. Why desire come for the material things? ఎందుకని ఈ భూ సంబంధమైన అభిలాష మనలను ఆవహిస్తుంది? Not dead to the world. లోకము కొరకు ఇంకా చావలేదు గనుకనే. When you're dead to the world, మీరు ఎప్పుడైతే లోకము కొరకు చచ్చిన వారవుతారో, then all the wealth is garbage. అప్పుడు ధన సంపన్నం ఐశ్వర్యం అంతా పెంట కుప్పైపోతుంది.
Money, car, house, garbage. భవనం కానివ్వండి, కారు కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, పెంట కుప్పైపోతుంది. Then starving will be gold like costly thing. మరి అలమటించడం అనేది అపరంజి కంటే శ్రేష్టమైన బంగారం అవుతుంది. You hear me? ఏమండి వింటున్నారా? When you are dead, మీరు చచ్చిన వేళ, dead to the world, లోకానికి చచ్చిన వారైనప్పుడు, you have no place, మీకు స్థలము లేనప్పుడు, walking on foot, కాలినడకన బయలు వెళుతున్నప్పుడు, you will feel I am a king. నీవు రాజ టీవీతోని అనుభూతిని అనుభవిస్తావు. That is Christian life. అదే క్రైస్తవ జీవితం యొక్క టీవీ. That is the way of God. అదే దేవుని యొక్క మార్గం. Elijah said, until and unless I say, there will be no rain. ఏలియా పలుకుతున్నాడు, నేను మాట సెలవిచ్చు క్షణం వరకు వర్షము కురవనే కురవదు. Where is he now? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? Hiding behind a rock. మరి కొండ గుహ వెనుక దాక్కొని ఉన్నాడు. This is the mystery. ఇది మర్మం అంటే. Many pastors do not know this. అనేక మంది పాస్టర్లకి ఈ రహస్యమే తెలియదు. If today's pastor get an opportunity like Elijah, ఈనాటి దినాల్లో ఉన్న పాస్టర్ గారికి ఏలియా లాంటి అనుభవం ఎదురైతే, they will move around in chariots in Jerusalem. మరి ఇటు అటు చుట్టుప్రక్కల యెరూషలేము నుండి రథాలు ఎప్పుడు బయలుదేరుతాయా అని చూస్తుంటారు. Chariots. రథాలు. Oh, I stopped the rain. ఓ, నేనే కదా వర్షాన్ని ఆపిన మహానుభావుని. But Elijah, where is he? కానీ ఎలీజా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? Like a culprit hiding behind the rock. ఇదిగో దోషి వలె ఒక కొండకు వెనకాల దాక్కొని ఉన్నాడు. Crows bring the food for him. మరి కాకోలములు ఆయన కొరకు భోజనం తీసుకొని వస్తున్నాయి. Then the stream was dried up. ఎప్పుడైతే ఆ వాగు ఎండిపోయిందో, Where is he going? ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? A poor widow who got only one meal. ఒక్క పూట భోజనం కలిగి ఉన్న ఒక పేద విధవరాలి ఇంటికి పోతున్నాడు. No stranger will go and stay with a widow. మరి ఏ క్రొత్త వ్యక్తి కూడా విధవరాలి ఇంటికి వెళ్ళి ఉండడు. If anybody goes to and stay with a widow, he'll get the dirtiest name. మరి ఎవరైనా అలాగ ఒక విధవరాలి ఇంటికి వెళితే అతనికి చెడ్డ అప్రతిష్ట వస్తుంది. God said, go to that widow. దేవుడు అన్నాడు, ఇదిగో ఆ విధవరాలి ఇంటికే వెళ్ళు. Man who stopped the rain is in the widow's house where only one meal. చూడండి, వర్షాన్ని ఆపిన ఏలియా లాంటి మనుషుడు ఒక పేద విధవరాలి ఇంట్లో ఉండడానికి వెళుతున్నాడు. There also the wheat and oil did not increase. మరి అక్కడ కూడా పిండి నూనె అధికంగా లేదు. How much they take, next time come, that much comes. ఎంతైతే పిడికిలతో తీసుకుంటున్నారో మరుసటి రోజుకు అంతే కూర్చబడుతోంది. If it comes in big barrels, మరి పెద్ద పెద్ద మరి అండాలలో పెట్టబడి ఉండలేదు. and if it comes in a big sack and barrels, మరి పెద్ద పెద్ద సంచుల గోనె సంచుల నిండా పిండి మరి బుడ్డిల నిండా నూనె ఉంటే, she will go and sell it and become overnight a rich person. మరి ఒకవేళ రాత్రికి రాత్రే ఆ నూనెను పిండిని అమ్ముకొని ధనవంతురాలు అయిపోయేది. Today's pastors, what will they say? ఈనాటి దినాల్లో ఉన్న పాస్టర్లు ఏమని చెబుతారు? Lord, what is this problem? Why you increase day by day? Increase it once for all. ప్రభువా, దినదినము ఎందుకయ్యా ఇది ఎదగజేస్తుంటా, ఒక్కసారి ఇంత పెద్దగా ఎదగజేయరాదు? Why we will go and sell it and make a big house and stay there? ప్రభువా, ఒక్కసారి అంత అమ్మేసుకొని పెద్ద భవంతిని కట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా. Oh, we are the children of God. ఓ, మేము దేవుని పిల్లలమని సంబరపడొచ్చు కదా. Elijah did not say that. ఏలియా ఏ మాట కూడా అలాంటిది పలకలేదు. Just a meal a day. ఒక్క పూట భోజనం మాత్రమే ఉన్నది. That is the way of God. అదే దేవుని మార్గమై ఉన్నది. That is the way of God. దేవుని మార్గం అదే. So that we should not get puffed up. అందుకనే మనం ఊరికనే ఉప్పొంగి పోవద్దు. Then God said, go and stand before Ahab. ఆ తర్వాత దేవుడు అన్నాడు, పోయి ఆహాబు ఎదుట నిలబడమన్నాడు. After 3.5 years. 3.5 సంవత్సరాల పిదప
call everyone to the Mount Carmel. ఇదిగో వాళ్ళందరినీ కర్మేలు పర్వతం పైకి పిలువన్నాడు. He brought down the fire. మరి అగ్నిని ఆయన కిందికి దించాడు. Killed 850 people. మరి 870 మందిని చంపేశాడు. Prophets of Baal, he killed them. మరి బాలు యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపేశాడు, బయలు యొక్క ప్రవక్తలను. And he tell Ahab, run now. మరి ఆ తర్వాత పరిగెత్తమని చెప్పాడు. Rain came. వర్షం వచ్చేసింది. Where is Elijah? ఏలియా ఎక్కడ ఉన్నాడండి? Running and went into another place. మరి పరిగెత్తుకొని వెళ్ళి మరొక చోట ఉండడానికి వెళుతున్నాడు. In a forest. అడవిలో. What he says? ఆయన ఏమంటున్నాడు? It is enough. ఇది చాలు. Take my life. నా ప్రాణముని ఇక తీసుకో. What happened? ఏమి సంభవించింది? Jezebel said, by tomorrow your head will not be there. యెజబెలు అంటోంది, రేపటి కల్లా నీ తలకాయ మీద నీ తల ఉండదు, నీ దేహం మీద తల ఉండదని చెప్పింది. There also God visited him. అక్కడ కూడా దేవుడు అతన్ని దర్శించాడు. God gave him a little food. దేవుడు కొంచెం భోజనం అందించాడు. He ran 40 days and night. మరి అతడు 40 పగళ్ళు రాత్రులు నడిచాడు. There also he rests. అక్కడ కూడా విశ్రాంతి. What to do? ఏం చేయాలి? Then God says, అప్పుడు దేవుడు అన్నాడు, Elijah, your job is not over. ఏలియా, నీ పని ఇంకా ముగించబడలేదు. Go and anoint a king for Israel. ఇశ్రాయేలు మీద రాజు ఉండడానికి ఒకరిని అభిషేకించమన్నాడు. Remove the throne of Ahab. ఇదిగో Ahab throne, remove the throne of Ahab. అహాబు రాజు యొక్క సింహాసనమును కూల్చివేయి. Anoint another king. మరొక రాజును అభిషేకించు. Anoint another prophet in your place. ఇదిగో నీ స్థానమందు మరొక ప్రవక్తను అభిషేకించు. Then afterwards come the fiery chariots. ఆ తరువాత అగ్ని రథములు ఆయన కొరకు పంపించబడ్డాయి. My dear, you should know the ministry of God. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిచర్య పనితీరు ఏమిటో మీకు బాగా తెలియాలి. Where Moses was qualified. మరి ఎక్కడ మోషే మరి సఫలీకృతుడయ్యాడు, తర్ఫీదు పొందిన వాడయ్యాడు? Looking after the sheep, tired, old. మరి గొర్రెల వెనకాల నడిచి నడిచి ముసలోడైపోయాడు. 80 years. 80 సంవత్సరాలు. There comes the call. అక్కడ ఒక పిలుపు వస్తోంది. Moses, you will go and deliver the people. మోషే, నీవు వెళ్ళి ప్రజలను విడుదల చేయాలి. Please understand, the thinking of God is not the thinking of man. చూడండి, దేవుడు ఆలోచించే విధానము మానవుల ఆలోచన విధానము లాంటిది కాదు. Why don't give you material blessing in abundance? మరి ఎందుకు దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇవ్వడు? He wants to prove that I am your God daily. మరి దేవుడు రోజు రోజు నీ దేవుడనని నిరూపించుకోవడానికి ఆ పని చేస్తాడు. God wants to prove that I am your God daily. ఇదిగో నేనే నీ దేవుడనని దినం దినం నీవు గుర్తించేటట్టుగా ఆయన రుజువు చేస్తాడు. Pray. ప్రార్థన చేయండి. If you understand it, pray. మీరు అర్థం చేసుకున్న వారైతే ప్రార్థించండి. Why makes you to depend on daily basis? మరి ఎందుకు మరి దిన వేతనాల మీద మనం ఆధారపడాలి? He wants to prove that he is your God every day. ఇదిగో రోజు రోజు నా దేవుడే నాకు దిక్కని నీవు తెలుసుకోవాలి. He is God every day. ఆయన రోజు రోజు నీకు దేవుడిగా ఉండే దేవుడు. He is God every day. రోజు రోజు నీకు ఆయనే దేవుడు. Every day he is God. ప్రతి రోజు నీకు ఆయనే దేవుడు. Ila baba baba kadana baba baba da chanda da 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 ba da da. Dani da baba baba kadana da 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 da.
Hallelujah. 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 Today and forever the same. స్నేహితులారా, మన దేవుడు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. Only what we need, only today's. మరి మనకు అవసరమైనది ఒక్కటే, ఈ రోజుకు నా దేవుడుగా ఉండాలి. He gives for today. ఈ రోజుకు నాకు ఇచ్చే దేవుడు. Tomorrow he will give. రేపు కూడా ఇచ్చే దేవుడు ఆయన. I don't want for 3-4 days things together. మరి 2-3 రోజుల పాతది నాకు అవసరం లేదు. Daily depending on him. రోజు రోజు ఆధారపడే నా దేవుడు ఆయన. Daily walking with him. రోజు ఆయనతో కూడా నడవగలిగిన దేవుడు ఆయన. Daily receiving the supply from him. మరి రోజు రోజు ఆయన కొరకు శ్రమలు పడవలసిన దేవుడు ఆయన. He is faithful. ఆయన నమ్మదగిన దేవుడు. He is faithful Father. ఆయన విశ్వాస్యత కలిగిన తండ్రి. He is a faithful Father. ఆయన విశ్వాస్యత కలిగిన తండ్రి. I am a witness for it. నేనే దానికి సాక్షిని. I became unfaithful many times. I became unfaithful many times. అనేక మార్లు నేను అవిశ్వాసినైతిని. But he never became unfaithful, always faithful. కానీ ఆయన నా యెడల ఎన్నడూ కూడా అవిశ్వాసిగా లేడు, గాని విశ్వాస్యత కలిగిన దేవుడిగా నిలిచాడు. Always faithful. అన్ని వేళలా ఆయన విశ్వాస్యత కలిగిన దేవుడే. So we don't want about things tomorrow. అందుకే రేపటి గురించిన సంగతులు మనకు అక్కరలేదు. Only for today. కేవలం ఈ రోజువే కావాలి. Only for today. ఈ రోజు కోసమే కావాలి. Hallelujah. Hallelujah. Trust it. నమ్మండి ఆయనను. Trust it. ఆయననే నమ్మండి. Heaven may change and earth may change. He will not change. ఆకాశములు గతించును, భూమి గతించునేమో గాని ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు. Hallelujah. Every day he proves that he loves us. ప్రతిరోజు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని రుజువు పరిచే దేవుడై ఉన్నాడు. Every day he proves that he cares for us. ప్రతిరోజు నీ గురించి నా గురించి భద్రత వహించే దేవుడని బయలుపరుచుకుంటాడు. Every day he proves that I care for you. ఇదిగో ప్రతిరోజు నిన్ను నా కనుపాపల జాగ్రత్తగా చూసుకునే దేవుడని రుజువు చేస్తాడు. He cares for us. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. He cares for us. ఆయన మన కొరకై చింతించే దేవుడు. Our Father cares for us. మన తండ్రి పిల్లలమైన మన గురించే చింతిస్తాడు. Hallelujah. What a great Father we have. ఎంత గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నాం. Lean on his breast. ఆయన గుండెల మీద ఆనుకుందాం. Lean on his breast. ఆయన గుండె మీద ఆనుకొని ఉందాం. Lean on his breast. ఆయన గుండె మీదనే ఆనుకుందాం.
Hallelujah. 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 Praise. Praise. Amen. Now the servant of God may come and pray and close the meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే పని ముగిస్తారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క తల్లి మధ్యాహ్న కాలంలో ప్రభువా నీ దేవదాసును మరుగుపరిచి నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడిన వాక్కులక నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. మాను దినాహారం ఇచ్చే దేవుడవు నీవై ఉంటున్నావు తండ్రి ప్రభువా. ఈ లోకంలో పేరు ప్రభువా ఘనతలు మహిమలు సంపాదించుకోవడానికి మేము రాలేదు కానీ ప్రభువా నీ యొక్క తండ్రి ప్రభువా రాజ్యమును స్థాపించడానికి మేము వచ్చాము తండ్రి ప్రభువా. ఉరబా షీర హందల రబా సికుర హందల రోషల రబా బాబా సిరబా అవును తండ్రి ప్రభువా, ఏలియాను పోషించిన దేవుడు తండ్రి ప్రభువా, మమ్మలను తండ్రి మా సంఘాలను మా కుటుంబాలను పోషించే దేవుడు నీవై ఉంటున్నావు తండ్రి ప్రభువా. ఈ దినమున తండ్రి ప్రభువా ఓ తండ్రి ప్రభువా ఆ అడవి యొక్క ప్రభువా ఒలివ ప్రభా చెట్లను మేము కొమ్మలను నరికి తండ్రి ప్రభువా నిజమైన ప్రభా ఒలివ చెట్టును అంటుకట్టే బిడ్డలుగా మేము ఉంటకు తండ్రి సహాయము దయచేయండి. అటువంటి స్వచ్ఛమైన పరిచర్యను మాకు దయచేయండి ప్రభా. అటువంటి బోధన మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఈ లోకాశాల వైపు కాదు ప్రభా, ఈ లోక నటనల వైపు కాదు ప్రభా, పేర్లు ఘనతలు ప్రఖ్యాతుల కోసం మేము పరిచర్య చేయడం కాదు ప్రభా, నీ కోసము ప్రభా. కష్టమైన నష్టమైన ఇరుకులైన ఇబ్బందులైన సమస్యలైనప్పుడు కూడా ప్రభా ఏలియాను పోషించిన దేవుడు నన్ను మా కుటుంబాలను మా సంఘాలను పోషించే దేవుడని ప్రభా ఈ దినమునటువంటి గట్టి తీర్మానముతో ప్రభా మేము ముందుకు సాగిపోతున్నాము తండ్రి ప్రభా. అటువంటి తీర్మానములో ప్రభా మేము జీవించటకు తండ్రి సహాయము దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, కలవరి క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిటి యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.